నేను అనే అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరివారే. మనం అని భావించే వాళ్ళకి అందరూ వారి కుటుంబ సభ్యులే. సమాధానం ఇస్తూ పోతే ప్రేమిస్తూనే ఉంటుంది లోకం. ప్రశ్నవే నీవైతే సమాధానం వెతుక్కుంటుంది లోకం. నష్టపోతున్నావు అని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నావు అంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది. నిన్ను చేరదీసిన వాళ్ళంతా నిన్ను ఆరాధిస్తారని అనుకోకు. వాళ్ళ అవసరం తీరిన రోజు నిన్ను ప్రక్కన పెట్టేస్తారు. తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతను తెలుసుకోవడమే మన మేధస్సు. యుద్ధానికి అయినా ముగింపు ఉంటుంది, కానీ కుటుంబం కోసం చేసే బ్రతుకు యుద్ధానికి ముగింపు ఉండదు. మారరు అని తెలిసాక, మార్చలేమని అర్థమయ్యాక ఇంకా మార్చాలని ప్రయత్నించడం మూర్ఖత్వం. ప్రేమతో పలకరించే రోజులు పోయి అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులు వచ్చాయి. అర్థం అయిన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది. అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది. పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు, ఏమీ చదవనివాడు రాజ్యమేలుతున్నాడు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చెయ్యొద్దనుకునే వారికి సాకు దొరుకుతుంది. అదృష్టవంతుడు సముద్రంలో పడ్డా నోటిలో చేపతో తిరిగి రాగలడు. ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య బంధం బలపడేలా ఉండాలే తప్ప కొన్ని కారణాలు చూపి విడిపోయేలా ఉండకూడదు. జీవితాన్ని ఒక ఆటలా భావిస్తే ఓటమి పాలు కావచ్చు. జీవితాన్ని ఒక వరంలా భావిస్తే విజయం సాధించవచ్చు. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. నీకు కోపం రావడం గొప్ప విషయం కాదు. నీ కోపాన్ని భరించేవారు నీ జీవితంలో ఉండడం గొప్ప విషయం. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. మనల్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వాడే. ఎందుకంటే మనల్ని మనమే అద్దంలో చూసుకుంటాం కాబట్టి. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం ఇష్టం కావచ్చు, ఎదుటివారిది జీవితం. మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా వృధా. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మన మంచితనం. గుర్తు వచ్చినప్పుడు కాదు, గుర్తు చేసుకొని పలకరించే వాళ్లే నిజమైన స్నేహితులు. మనం ఎలా నడిస్తే మన పిల్లలు అలాగే నడుస్తారు, మంచైనా చెడైనా. అంతా అయిపోయిందని ఆగిపోతావా? జీవితంలో చాలా మిగిలి ఉంది అని సాగిపోతావా? నిర్ణయించుకో. కొంతమంది మనల్ని బాధ పెడతారు, కానీ మనమే వాళ్ళని బాధ పెట్టినట్టుగా అందరి ముందర నటిస్తారు. నీ ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టకు. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. నీతో కడవరకు తోడుండి నిన్ను నడిపించేది నీ ఆత్మాభిమానం ఒక్కటే. భర్త ప్రేమ పొందలేని ఆడది బ్రతుకుతుంది, కానీ బ్రతికున్న జీవోత్సవంలా బ్రతుకుతుంది. కానీ తన కోసం కాదు, తన పిల్లల కోసం. ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ భర్తే కారణమవుతాడు తప్ప తనంతట తాను నాశనమవ్వదు.